హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేమినని. మనలో చాలామంది చేసే తప్పు ఏంటో తెలిసిపోయా. గతంలో నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, లేదంటే గతంలో కొన్ని తప్పులు చేశాను, గతంలో చేసిన తప్పులకి ఇంకా నేను శిక్ష అనుభవిస్తున్నాను. సో ఇంకా ఆ గతాన్ని తలుచుకొనే ప్రజెంట్ మన భవిష్యత్తును వదిలేస్తాం. దానివల్ల ఏమవుద్దంటే ఆర్థికంగా చాలా ఘోరంగా విఫలం అవుతాం. అందరి ముందు నవ్వులు పాలు అవుతాం భయ్య. ఎస్, ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్ళే ఏదో ఒక సందర్భంలో, ఒక కెరీర్ పరంగా కానీ, లేదంటే ఇంకేదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకునే విషయంలో కానీ, ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర తప్పు అనేది జరిగేదే ప్రతి ఒక్క లైఫ్లో. కానీ అది జరిగిన తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసి మన లైఫ్ని ఎలా ముందుకు లీడ్ చేయగలిగాం, లేదంటే ఓకే బాగా డబ్బు సంపాదించే ఉన్న ఒకనొక టైంలో, ఆ టైంలో నాకు కళ్ళు నెత్తికెక్కి అస్సలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇప్పుడు డబ్బు అంతా పోగొట్టుకొని ఇప్పుడు డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నానని చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, జరిగిన తప్పు మళ్ళీ ఇంకొకసారి చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం భయ్య. జరిగిపోయిందని మనం అస్సలు బ్యాక్ అనేది తీసుకురాలేం. సో ఇంకా దాన్నే తలుచుకొని మనం ఇంకా అక్కడే ఆగిపోదాం అంటే అది కరెక్ట్ కాదు. ఎస్, టైం పడుతుంది, రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఆ రికవరీ అవ్వడానికి నువ్వేం చేస్తున్నావు అనేదే ముఖ్యం. ఓకే, నాకైతే ఈ మాట ఒక అమ్మాయి చెప్పింది భయ్య, చాలా స్వీట్గా చెప్పింది, నాని మూవ్ ఆన్ అని. ఆ మాట నాకు ఇప్పటికీ అలా చెవులు తిరుగుతూ ఉంటుంది. కానీ ఎస్, నేను కూడా అందరిలాగే నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను ఫేస్ చేసిన బాధల నుంచి వచ్చి చెప్పేది. అందరిలాగే చాలా స్ట్రగుల్ అయిపోయాను, ఇదైపోయినా అదైపోయినా ఏదైపోయినా. కానీ చివరిగా వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు, చాలా వెల్ సెటిల్డ్గా అయ్యారు ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా. కానీ నేనెందుకు ఇలా ఉండాలి అని మూవ్ ఆన్ అయిన తర్వాతే నా లైఫ్ మారింది. అదే చెప్తున్నా కదా, మనలో చాలామంది తప్పు చేయలేనోడు అంటూ ఎవ్వడూ లేడు. తప్పు చేస్తేనే తెలిసేది కదా అది తప్పో కాదా అనేది. కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే నాలంటోళ్ళే, ఎంతోమంది చెప్తున్నా సరే వినకుండా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. సో అయినా సరే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే దాని నుంచి మూవ్ ఆన్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చి నువ్వు నిలబెట్టుకోవాల్సింది భయ్య. అన్న ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత పెద్ద తప్పు చేయి, ఏం చేయి, డబ్బు సంపాదించు, నిన్ను ఎవ్వడు ఒక పల్లెత్తు మాట అండు. అదే డబ్బు సంపాదించకుండా ఖాళీగా ఉంటూ చాలా మంచివాడు అని పేరు తెచ్చుకో, ఏమంటారు తెలుసా, వీడికి చేత కాదు అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మంచివాడిని చేతకని వాడు అంటున్నది ఈ లోకం. డబ్బు ఉన్నవాడు ఏం చేసినా సరే చెల్లిద్ది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తా, డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి. ఆ డబ్బు ఎలా సంపాదించావని ఎవ్వడు అడగడు. ఎంత సంపాదిస్తున్నావు మంత్ ఎండింగ్ అని మాత్రమే అడుగుతారు. నువ్వు ఏదైనా చేయను. మనం ఎప్పుడో అయిపోయాయి ఆ రోజుల్లో, మన నాన్నల తాతల కాలంతోనే అమ్మమ్మల కాలంలోనే అయిపోయింది. మంచిగా ఉండాలి, మంచిగా సంపాదించాలి, మంచిగా చేయాలి, ఇది మంచి మట్టి మాసానం. ఇప్పుడు ఎప్పుడూ లేదు. నువ్వు అంత మంచితనానికి వెళ్తే నీ నెత్తి మీద కాలేసి తొక్కి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ఇలాంటి జనరేషన్లో ఉన్నాం కాబట్టి మనం కూడా గతంలో ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, గతంలో అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని నొక్కేసుకోకుండా ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలి. ఏ విషయంలోనైనా సరే. ఓకే, కెరీర్ పరంగా సరైన డిసిషన్ తీసుకోలేదు, లేదంటే నా ఫ్రెండ్స్లో నేను కూడా ఒక మంచి జాబ్ కొట్టేవాడిని, తీసుకోలేదు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా వేరొక వే అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందరూ మంచి జాబులు చేసి సంపాదించట్లేదు, అందరూ బాగా చదివించుకొని సంపాదించట్లేదు. నా ఈ రోజుల్లో సంపాదించాలి అనే ఒక తపన ఉండాలన్నా. అది ఎలా అంటే ఇంకా పిచ్చి పట్టినట్టు ఒక టార్గెట్ పెట్టేసుకోవాలి. ఒక కోటు నీ ఇష్టం, నీ టార్గెట్ ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద సక్సెస్ అవుతావు. ఇంటర్పోబడి కోట్లు సంపాదించమని చెప్తున్నారంటే ఇమాజినేషన్ కూడా ఇంత చిన్నదే ఉంటే ఇంకా లైఫ్ ఇంక ఎలా పెద్దదవుద్ది. ఇంక బిగ్గా థింక్ చేయండి అన్న, థింక్ బిగ్గా. ఇంకా మీకు అర్థం కావట్లేదు లైఫ్ ఎలా ఉందంటే, ఒక్కొక్కడు ఇప్పుడున్న జనరేషన్లో పరిగెడుతున్నారు. మనం ఇంకా తాపిగా కాలు మీద కాలు వేసుకొని చక్కగా ఆకాశం వైపు, సీలింగ్ ఫ్యాన్ వైపు చూసుకొని ఏంట్రా లైఫ్ ఎలా ఉంది అని ఆలోచించి కూర్చుంటే ఎందుకు పనికిరాకుండా పోతాం. కొన్ని రోజులకి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇవ్వరు. అందుకే చెప్తున్నా, డబ్బు సంపాదిస్తేనే వాల్యూ. ఎందుకు మీరే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్ అని. సో దానికోసం అయినా సరే మనం డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నా. అది నువ్వు తిరిగే సర్కిల్ బట్టి, నువ్వు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటుంది క్లియర్గా. ఇంటి భయ్య ఎంత మాట అన్నావు, తిరిగే సర్కిల్ తీసుకునే డిసిషన్సే అయితే నేను ఇంకా ఎంత సంపాదించాలి, నేను ఎందుకు సరైన డిసిషన్ తీసుకోలేదంటే అది మనకి తలరాత, మన కర్మ. ఇక్కడి నుంచి అయినా సరే
మనం ఏవైతే గతంలో చేసామో తప్పులు అనేవి పక్కన పెట్టి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే సక్సెస్ అన్న. ఇంట్లో మన అమ్మ నాన్నలు, మన రక్త సంబంధం, ఈవెన్ మన అక్క చెల్లి తమ్ముడు వాళ్ళకి కూడా మనం లోకువైపోతాం మనం డబ్బు సంపాదించకపోతే. చెప్తారు డబ్బుదేముంది, మనిషి ముఖ్యం, డబ్బు రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండు ఏది బొక్క, అవన్నీ సొల్లు కబుర్లు. ఈ రోజు నుంచే నువ్వు డబ్బు సంపాదించలే. ఆ సంపాదన ఎలా ఉండాలంటే నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళు, నిన్ను మూవ్ ఆన్ అని మాట్లాడిన వాళ్ళు, నిన్ను ఏదైతే లైట్ తీసుకున్న ప్రతి ఒక్కడు ఏంట్రా ఇది ఎలా సక్సెస్ అయ్యాడనే రేంజ్లో ఉండాలి భయ్య. ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది భయ్య. లైఫ్లో ప్రతి ఒక్కడికి ఒక ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ కోసం మనం ఎలాంటి ఎఫర్ట్ పెడుతున్నాం అనేదే ముఖ్యం. దేవుడు అందరికీ సమానమైన ఛాన్స్లు ఇస్తాడు, కాకపోతే ఒకరికి ముందర ఇస్తాడు, ఒకరు తొందరగా ఇస్తాడు. కొందరికి ఇచ్చిన ఛాన్స్ని కూడా నిలబెట్టుకో మళ్ళాంటి వాళ్ళని. సో ఆ ఇచ్చిన ఛాన్స్ని కూడా నిలబెట్టుకుని మళ్ళాంటి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడుతూనే ఉండాలి. అది మళ్ళీ తిరిగి దేవుడు ఛాన్స్ ఇచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. కొందరికి దేవుడు 24 గంటలు జీవితం గురించి ఆలోచిస్తారు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఎంత బాగా చూసుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళకి దేవుడు ఎక్కువగా ఛాన్స్లు ఇవ్వరు. కానీ మనలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, బలాదూరుగా తిరిగే వాళ్ళని, అలాంటి వాళ్ళకి దేవుడు కుప్పల ఛాన్స్లు ఇస్తుంటారు. సో ఆ కుప్పల ఛాన్స్లో ఏదో ఒక ఛాన్స్ నువ్వు ఎత్తుకు పట్టుకోవాల్సిందే. నా లిటరల్లీ మీకు అర్థం కావట్లేదు డబ్బుకున్న విలువ. ఒక్కసారి డబ్బు సంపాదిస్తే అది ఇచ్చే ధైర్యం ఎలా ఉంటుందంటే, డబ్బు లేనప్పుడు నువ్వు ఒకరి దగ్గర గట్టిగా మాట్లాడడానికి కూడా ఆలోచిస్తావు, కానీ డబ్బు అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గట్టిగా ఉంటే నీ వాయిస్ ముందు వస్తుంది. అదే డబ్బు లేనప్పుడు ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ప్రతి చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఈవెన్ తిండి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అలాంటి కాంప్రమైజ్ కాకుండా నువ్వు అనుకున్న జీవితాన్ని లీడ్ చేయాలంటే డబ్బు మాత్రమే దాన్ని శాంతి సాధించగలదు భయ్య. ఎస్, చాలామంది సినిమా డైలాగులు అనుకోవచ్చు, ఏదైనా చెప్తారు భయ్యో డబ్బుదేముంది, డబ్బు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం, మట్టి మాసానం సొల్లు అవన్నీ, మనసు గినసు అవన్నీ కూడా ఈ రోజులో డబ్బుతో కొనేస్తున్నారు ఈజీగా. మనసు గినసు తొక్క తోటకూర అవన్నీ సొల్లు కబుర్లు, ఓన్లీ డబ్బే జీవితం. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకో. ఆ డబ్బు సంపాదించే క్రమంలో ఖర్చులు కానీ అదుపు చేసుకుంటే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. ఈరోజు 1000 సంపాదించాం కదా, 500 ఖర్చు పెడేద్దాం, 500 దాచుకుందాం, సరిపోదు భయ్య. ఆ వీలైతే ఆ 1000 కూడా దాచుకునే రీతిలో నువ్వు ప్లాన్ చేసుకున్న రోజే సక్సెస్ అవుతావు. మామూలుగా లేరన్న జనాలు. ఎలా ఉన్నారంటే రూపాయి కోసం ఒకరిని మోసం చేయడానికి ఎవడు వెనకనట్లేదు. నువ్వు ఇంకా ఎందుకు మంచి మట్టి మాసానం ఇంకా ఇవి అవన్నీ ఎందుకు చూసుకుంటున్నావు? డబ్బు సంపాదించడమే నీ ధ్యేయం. ఇంటర్ బాబుని ఎంత హార్డ్ కోర్గా డబ్బు మాత్రమే సంపాదించాలంటే, డబ్బు ఒక టైంలో చేతిలో ఉండి మళ్ళీ ఆ డబ్బు మన చేతిలో లేనప్పుడు స్ట్రగుల్ ఉంటుంది, కసి ఉంటుంది. ఎందుకు నేను ఎలాంటి తప్పులు చేశానని అది పండినోడికి తెలుస్తుంది భయ్య డబ్బు వెళ్ళి. నిజంగా డబ్బు ఇప్పుడు సంపాదిస్తున్నాడు కంటే డబ్బు చేతిలో ఉండి ఆ చేజార్చుకున్న వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్గా డబ్బు వాల్యూ ఏంటో. ఆ ఉన్న టైంలో కళ్ళు మూసుకుపోయి లేదంటే ఏవో అవసరాలకి ఆడికిచ్చేసి ఈడికిచ్చేసి జలసాలు చేసి ఇష్టానుసారంగా చేస్తారు. వన్స్ అవి చేతి దాటిపోయిన తర్వాత ఆ డబ్బు విలువ తెలిసి వచ్చిన రోజు కన్నీళ్ళు వస్తాయి. అందుకే చెప్పేది ఏంటంటే, క్లియర్గా నువ్వు ఏం చదివో, ఏం చింపావో, ఏం చేస్తున్నావు అనే విషయాలను పక్కన పెట్టే. నువ్వు ఏం చేసినా సరే డబ్బు జనరేట్ అయ్యే విధంగా చూసుకో, అంతే లైఫ్, ఇంకేం లేదు.